మెగావిజన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు, రంగులమయంగా మారిన గ్రామాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిళలు. బోధన్ డివిజన్లో వింత ఆచారం, పండగ పూట పిడిగుద్దులాట, హున్సాలో జరిగిన తంతు తిలకించేందుకు తరలి వచ్చిన జనం. నా అనేవారు లేని వారికి అండగా నేను, మానవతా సదన్లో జరిగిన రంగుల పండగ సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు. రసాయన రంగులు వద్దు, ఔషధ మిశ్రమ మట్టితోనే ఎంతో లాభం. అలీసాగర్ వద్ద పతాంజలి ఆధ్వర్యంలో మట్టి స్నానాలు. సాలూరాకు త్వరలో మండల హోదా, సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులు, కృతజ్ఞతగా పాలాభిషేకం చేసిన పార్టీ శ్రేణులు. హోలీ అంటే రంగులు చల్లుకొని ఒకరికి ఒకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకోవడం. కొన్ని గ్రామాలలో కుస్తీ పోటీలు మరియు పళ్ళ ప్రదర్శన కోసం బండరాయిని ఎత్తి సత్తా చాటడం ఇప్పటి వరకు చూసి ఉండొచ్చు. కొన్ని గ్రామాల్లో హోలీ సంబరాలు వింతగా జరుగుతాయి. ఈ వింత పండగ ఆచారాన్ని తిలకించేందుకు పలు ప్రాంతాల నుండి భారీగా ప్రజలు తరలి వస్తుంటారు. అదే హున్సా గ్రామం హోలీ వేడుకలను చూడటానికి మనం వెళ్దాం పదండి. ఇది నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్ మండలంలోని హున్సా గ్రామం. హోలీ పండుగను ఈ గ్రామస్తులు వింతగా జరుపుకుంటారు. అన్ని గ్రామాల మాదిరి రాత్రి కామదానం చేస్తారు. మరుసటి రోజు బూడిదను లేపి రంగులు చల్లుకుంటారు. ఇది మొదటి భాగం. మధ్యాహ్నం వరకు ఈ తంతు ముగుస్తుంది. అటు తర్వాత అసలు ఆట మొదలవుతుంది. గ్రామస్తులంతా ఒక్కచోటికి చేరుకుంటారు. మందిరం వద్ద దారిలో ఇరువైపుల 2 కట్టెలను పాతి మధ్యలో తాడు కడతారు. గ్రామంలోని ప్రజలకు 2 బృందాలుగా విడిపోయి పిడిగుద్దులు గుద్దుకుంటారు. పక్క రాష్ట్రంలోని జల్లుకట్టు ఆటలా ఉంటుంది. ఆనవాయితీ ఈ ఆచారం నేటికి హున్సా గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. దీన్ని నివారించడానికి మధ్యలో పోలీసులు జోక్యం చేసుకొని ఈ ఆట ఆడకుండా అడ్డుపడ్డారు. దీంతో గ్రామంలో కరువు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారట. గతంలో రోజంతా జరిగే ఈ పిడిగుద్దులాటకు పోలీసులు ఆంక్షలు విధించారు. గ్రామ పెద్దల మాట ప్రకారం 10 నుండి 15 నిమిషాలు మాత్రమే ఆడాలని ఆంక్ష ఉంది. కట్టుబాట్లకు ఒప్పుకున్న గ్రామస్తులు హోళీ రోజున మాత్రం ఇప్పటికీ ఈ ఆటను కొనసాగిస్తున్నారు. గురువారం హున్సాలో పిడిగుద్దులాట జరిగింది. ఈ ఆట సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలోనే గుద్దులాట జరిగింది. ఆటలో గాయపడిన వారు కామదానం చేసిన బూడిదను రాసుకుంటే గాయాలు నయమైపోతాయని నమ్మకం. రక్తాలు కారే వరకు గుద్దులాట జరుగుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా కొట్టుకోవడం కాదు, గ్రామంలో అనాథగా వస్తున్న ఆచారమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఆట అనంతరం అందరూ కలిసి ఊరంతా డప్పు చెప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తిరుగుతారు. ఇది హున్సా పిడిగుద్దులాట ప్రత్యేక.
జనాభాలో సగభాగమైన మహిళలు పురుషులతో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు పండుగల సమయంలో మహిళలు దూరంగా ఉండేవారు, కానీ హోలీ వేడుకలలో మాత్రం వారు భాగస్వాములయ్యారు. ఎడపల్లి ఎంపీపీ రజిత ఆధ్వర్యంలో మహిళలు హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఎడపల్లి ఎంపీపీ రజిత యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు హోలీ పండుగను జరుపుకున్నారు. మహిళలంతా ఒక్కచోట చేరి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మరికొన్ని గ్రామాలలో గురువారం ఈ వేడుకను జరిపారు. రంగులు పూసుకొని ఆనందోత్సాహాల మధ్య వేడుక నిర్వహించుకున్నారు. అలాగే యువకులు సైతం రంగులు చల్లుకున్నారు. వివిధ రకాల రంగులతో వారి లోకమే మారిపోయింది. మొత్తం మీద పండగ అనేది ఎంతో సంబరాల మధ్య జరుపుకున్నారు. స్త్రీలు, చిన్నపిల్లలు, యువతులు ఓ విభాగం, యువకులు మరో విభాగంగా ఏర్పడి ఈ వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు ఎంపీపీ రజిత పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఎడపల్లి మండల ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ సందర్భంగా అందరి జీవితం కూడా సప్తవర్ణ శోభితమై ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండాలని, వారి యొక్క జీవితం ఎంతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హోలీ శుభాకాంక్షలు. రంగుల పండుగ వేడుకలు అంబరాన్ని అంటాయి. బోధన్ పట్టణంలో కాలనీలన్నీ రంగులమయంగా మారాయి. అందరి జీవితాలు రంగుల హరివిల్లుల సంతోషాల మధ్య గడపాలని ఆకాంక్షించారు. మహిళలు ఆటపాటలతో హోరెత్తించారు. బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్, రాకస్పేట్ పలు కాలనీలలో రంగుల పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. మహిళా లోకం యువతులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య వనిత సంఘం ఆధ్వర్యంలో రంగుల పండుగను జరిపారు. అందరూ ఒక చోట చేరి ఒకరికి ఒకరు రంగులు పూసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే మరికొన్ని కాలనీలలో యువతులు కేరింతల మధ్య రంగుల పండుగ జరిగింది. నృత్యాలతో అలరించారు. డీజే సౌండ్ సిస్టంతో పాటలు ఏర్పాటు చేసుకొని అందుకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సంతోషాల మధ్య గడిపారు. వాసవి క్లబ్ వారు పలు రకాల పోటీలను నిర్వహించారు. వయసు తారతమ్యం లేకుండా అందరూ ఈ వేడుకలలో భాగస్వాములయ్యారు. ఘనంగా రంగుల పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు. మొత్తం మీద పట్టణంలో రంగుల పండుగ వేడుకలు అంబరాన్ని అంటాయి. వాసవి, జై జై వాసవి. హోలీ పండుగ అంటే ఇది సంబరాల పండుగ. మనం చాలా సంవత్సరాల నుంచి ఎంతో సంబరంగా ఈ పండుగ చేసుకుంటున్నాం. ఈ మధ్యలో చిన్న చిన్న పిల్లలు పాల్గొంటూ కొంచెం పెద్దతరం వాళ్ళు మానుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం వాసవి క్లబ్ తరఫున, ఆర్యవైశ్య సంఘం తరఫున చిన్న పెద్ద ఆబాల గోపాలం అన్నట్టు ఇక్కడ అందరం జమగూడి చక్కగా ఈ సంబరాల్ని జరుపుకున్నాం. ఈ సంవత్సరం చాలా ఆనందంగా గడిచింది. మామూలుగా అయితే మర్చిపోతున్నటువంటి ఈ సంబరాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని చాలా సక్రమంగా జరుపుకొని ఈ ఒకరోజు చాలా ఆనందంగా ఉండి ఈ ఆనందాన్ని సంవత్సరం అంతా నిలుపుకోవాలని ఆశిస్తున్నాను. జై జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్, వనితా క్లబ్, వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం అందరి తరపున ఈ హోలీ పండుగ సందర్భంగా అందరూ ఒక దగ్గర చేరి హోలీ సంబరాలు నిర్వహించుకుంటాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి అందరి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఈ హోలీ పండుగని మర్చిపోయి చిన్నపిల్లలే ఆడుకుంటున్నారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కామదహనం జరిపారు.
వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపారు. కామదహనం చేయడానికి గల కారణం, దాని వెనుక ఉన్న రహస్యం గురించి వివరించారు. 2 రోజుల హోలీ పండుగ గురువారం సైతం జరిగింది. కొన్ని గ్రామాలలో బుధవారం రంగుల పండుగ జరగగా, బోధన్లో మాత్రం బుధవారం రాత్రి కామదహనం చేశారు. ఆర్య సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపారు. గతంలో కర్రలు, ఇతర వస్తువులతో కామదహనం చేసేవారని, ప్రస్తుతం యాంత్రిక జీవనంలో మనిషి కామదహనంతో వాతావరణాన్ని కాలుషితం చేస్తున్నారని పేర్కొన్నారు. చెడిపోయిన వస్తువులు, పేడతో తయారు చేసిన పిడికలను కామదహనానికి ఉపయోగించేవారని మహారాజ్ తెలిపారు. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్ మయం కావడంతో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి వాటితో కామదహనం జరుపుతున్నారని పేర్కొన్నారు. కామదహన కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కామదహనము వైదిక పద్ధతిలో శాంతిపూర్వకంగా జరిగింది. వేద మంత్రాలతో, ఔషధి వనస్పతులతో, ఆవునేతితో, శ్రద్ధాశక్తులతో ఇక్కడ సామూహికంగా ప్రజలందరి కోసం కార్యక్రమం జరిగింది. మన నిజమైన అసలైన వైదిక పరంపరను మర్చిపోయి ఈనాడు భారతదేశం అంతా చిత్ర విచిత్రమైన వికృత పద్ధతులలో కార్యక్రమాలు చేస్తున్నారు. మహర్షి దయానందుడు ఆర్య సమాజాన్ని స్థాపించి మన నిజమైన వైదిక పరంపరను మనకు తెలియజేశాడు. ఆ ప్రకారకంగా ఔషధి వనస్పతులతో ఇక్కడ జరిగింది. కామదహనం అంటే కామాన్ని, కోరికలను మనము తగ్గించుకోవాలి. కోరికలను పెంచుకుంటూ పోతే ఆ కోరికలే మనలను కాల్చివేస్తాయి. అందుకోసమే మనిషి కోరికలు తగ్గించుకొని ఇతరుల మేలు కోసము, పరోపకారం కోసము పని చేయాలి. అప్పుడే మనిషికి ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది. ఈనాడు మనం పూజలు చేసే రాముడు, కృష్ణుడు, శివుడు, హనుమంతుడు, మహాపురుషులందరూ కూడా ప్రజలందరి మేలు కోసమే తమ జీవితం. ఊరువాడ, పల్లె, పట్నం రంగులమయమైంది. అన్ని గ్రామాలలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. మార్కెట్లో దొరికే పలు రకాల రంగులతో పాటు కోడిగుడ్లతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. నృత్యాలతో అలరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ పండగ ఎంతో ఆకట్టుకుంది. కోటగిరి మండలంలో యువకులు రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. యువకులు బైక్లపై ఊరేగింపుగా ర్యాలీ నిర్వహిస్తూ ముందుకు సాగారు. అలాగే చిన్నారులు సైతం రంగులు చల్లుకున్నారు. రంగుల పండుగను అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఇదిలా ఉండగా బాన్స్వాడలో సైతం ఈ పండుగను ఎంతో ఘనంగా జరిపారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో యువకులు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిజామాబాద్ నగరంలో సైతం ఈ పండగ అంబరాన్ని అంటింది. అందరూ కలిసి ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. రంగుల పండగతో కొత్త వాతావరణం ఏర్పడింది. ప్రతి ఒక్కరి జీవితం రంగులమయంగా మారాలని ఆశించారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా రంగుల పండగ ఎంతో అలరించింది.
రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. పండగ సందర్భంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. పోటీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుండి మలయుద్ధ క్రీడాకారులు తరలివచ్చారు. రెంజల్ మండలంలో పలు గ్రామాలలో బుధవారం పండగ జరుపుకోగా మరికొన్ని గ్రామాలలో ఈ పండగ గురువారం సైతం నిర్వహించుకున్నారు. పలు గ్రామాలలో కుస్తీ పోటీలను నిర్వహించారు. 10 రూపాయల నుండి మొదలైన కుస్తీలు 1000 రూపాయల బహుమానం వరకు నిర్వహించారు. విజేతకు 1000 రూపాయల నగదు, 30 తులాల వెండి కడియాన్ని బహుమానంగా అందించారు. సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల పండుగలో భాగస్వాములయ్యారు. డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని పిల్లలు రంగుల హోలీ కలర్ఫుల్గా జరుపుకున్నారు. మొత్తం మీద పండగ జోస్తో పల్లెలన్నీ కలర్ఫుల్గా మారాయి. నేటి రోజున రెంజల్ గ్రామంలో హోలీ సందర్భంగా రెంజల్ గ్రామ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. అలాగే హోలీ సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి రెంజల్ గ్రామంతో పాటు ఇతర గ్రామాలు మరియు మహారాష్ట్ర నుండి కూడా కుస్తీ పట్టడానికి వస్తారు. ఈ కుస్తీల పోటీలు 10 రూపాయల నుండి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500, 1000 రూపాయలు మరియు 30 గ్రాముల వెండి కడియము లాస్ట్ కుస్తీగా నిర్వహించడం జరిగింది. రంగులు పూసుకోవడం వల్ల వాటిలో మిళితమైన రసాయనాల వల్ల చర్మ వ్యాధులు, కంటి చూపు దెబ్బతినడం చూస్తుంటాం. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల వాటితో మిశ్రమంగా తయారు చేసిన మడ్బాత్ వల్ల చర్మ రోగాలు దూరం అవడంతో పాటు మనిషి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఎడపల్లి మండలం ఆలీసాగర్ ప్రాజెక్టు వద్ద పతంజలి యోగా ఆధ్వర్యంలో మడ్బాత్ను జరిపారు. అనేక మంది పాల్గొని మడ్బాత్లో పాల్గొన్నారు. మడ్బాత్ వల్ల చర్మ రోగాలు దూరం అయ్యి మనిషి ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. హోలీ రోజున ఒక్కరోజు మాత్రం మడ్బాత్ కాకుండా సంవత్సరంలో 6 సార్లు దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో సంవత్సరానికో మారు మాత్రమే ఈ స్నానాలు జరిగేవని పేర్కొన్నారు. కానీ పతంజలి ఆధ్వర్యంలో స్నానాలు ఆచరిస్తున్నామని చెప్పారు. మట్టిలో అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన వాటి మిశ్రమాన్ని తయారు చేసి శరీరానికి పూసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత స్నానం ఆచరిస్తారు. దీనివల్ల చర్మ రుగ్మతలు పూర్తిగా దూరం అవుతాయని వివరించారు. రసాయనిక రంగుల వల్ల మనిషి చర్మ రోగాలతో పాటు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాచీన కాలం నాటి దీని ఉపయోగం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు హోలీ రోజున. అదే కాకుండా సంవత్సరంలో ఒక 5-6 సార్లు చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన జనరేషన్ అంతా కూడా కంప్లీట్ మన ఏదైతే గ్రంథాల్లో రాయబడినటువంటి పండుగలకి అసలైన విషయాలను దూరం పెట్టి దూరంగా వెళ్ళడం వల్ల రకరకాల కెమికల్స్ వాడుకున్నటువంటి రంగుల్ని వాడి కళ్ళల్లో జల్లుకొని స్కిన్ పై పూసుకొని కనీసం ఒక రాష్ట్రంలో 30 నుంచి 50 మంది ప్రతి హోలీ పండుగ నాడు కళ్ళు పోవడం కానీ కళ్ళు చెడిపోవడం కానీ స్కిన్ అలర్జీ రావడం జరుగుతుంది. వాళ్ళకు మరొకసారి సందేశం అందిద్దామనే ఉద్దేశంతో మా యోగా ఏదైతే పతంజలి యోగా కేంద్రం వాళ్ళ తరఫున మేము అన్ని గ్రామాల వారిని ఏకీభవించి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము ఏకం చేసి వాళ్ళకి ఏ రకంగా ఈ పనికి వస్తుందనే దాని మీద ఇందులో చాలా 80 రకాల మూలికలు కలపడం జరిగింది. దీంట్లో మట్టే రకరకాల మట్టి ఉంది, అట్లా గోమూత్రం ఉంది, గోవుపేడ ఉంది, తులసి ఉంది, వేపరసం ఉంది, కల్బంద రసం ఉంది, ఈ రకంగా మన కానుగ ఉంది. ఇలాంటి మంచి మూలికలన్నీ కలిపి మట్టిని జల్లించి సన్నగా పేస్ట్ లాగా చేసి వీళ్ళందరికీ ఇక్కడ తీసుకొచ్చేసి దీని యొక్క ఉపయోగాలు చెప్పి ఇది ఇంకా మనం ముందు తరాలు అందరికీ కూడా అందిద్దాము ఈ సందేశాన్ని. రాను రాను ఈ పొల్యూటెడ్ వాతావరణం, పొల్యూటెడ్ గాలిలో ఏదైతే పొల్యూషన్ ఎంత ఇట్లా అయిపోతుందో దానికి రక్షించబడాలి అంటే నేచర్ మాత్రమే, అంటే ప్రకృతి సిద్ధంగా మనం రక్షించబడాలి. నమస్కారం. మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వెళ్ళడానికి మాకు ఎల్లవేళ సహకరిస్తున్నటువంటి మీడియా వాళ్ళందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. అట్నే ఈ యొక్క మట్టి బాతు సంవత్సరానికి ఒక 6 సార్లు ఇక్కడ చేయిస్తాం. అనేకమైన చర్మ వ్యాధులు దూరం అవుతాయని అనేక మనకు గ్రంథాల్లో రాయబడి ఉంది కాబట్టి అదే మూలికలు అంటే 80 రకాల మూలికలు కలిపి ఈ మట్టి తయారు చేస్తాం. ఆ మట్టి బాతు ప్రతి సంవత్సరమే కాకుండా హోలీ రోజు కాకుండా సంవత్సరానికి ఒక 6 సార్లు చేస్తుంటాం కాబట్టి దీని వివరణ మనకు అప్పలో రిటైర్ అయినటువంటి ఇన్స్ట్రక్టరు సిఏ గారు దాని వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. అనాథ విద్యార్థుల మానవతా సదన్లో హోలీ సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు దంపతులు హోలీ పండగ వేడుకలలో పాల్గొన్నారు.
మానవతా సదన్లో హోలీ సంబరాలను జరిపారు. పిల్లలతో కలిసి ఆనందంగా గడిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని మానవతా సదన్ అనాథ విద్యార్థుల పునరావాస కేంద్రంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు నిర్వహించారు. హోలీ పండుగలో భాగంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు దంపతులు కలిసి అనాథ విద్యార్థులతో రంగోలీ ఆడి పాడి వారితో సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి వారితో కలిసి మాట్లాడి అనాథలు అనే భావన రాకుండా ఉండాలని, మంచి చదువుతో పాటు వివిధ క్రీడల్లో పాల్గొని జాతీయ స్థాయిలో పాల్గొని గుర్తింపు తేవాలని కలెక్టర్ కోరారు. గత సంవత్సరంలో కూడా మానవతా సదన్లో తాను కుటుంబ సభ్యులతో పాల్గొని హోలీ పండుగలో పాలు పంచుకున్నానని గుర్తు చేశారు. అనాథ పిల్లల మధ్య సంబరాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. మానవతా సదన్లో చదువుకునే విద్యార్థులు అందరూ అనాథ పిల్లలుగా భావన చెందకుండా నిర్వాహకులు మంచి భోజనంతో ఆప్యాయత పంచి ఆదరించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, అధికారులకు హోలీ పండుగ శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోలీ పండుగను సంతోషంగా, ఆనందంగా వేడుకలను నిర్వహించుకోవాలని, ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం రంగులను వాడి ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. రంగుల పండుగ హోలీ మానవతా సదన్ డిచ్పల్లిలో ఉన్న పిల్లలు మరియు సిబ్బంది మధ్య ఈ సంతోషకరమైన రంగుల పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. వ్యక్తిగతంగా కానీ ఇతరత్ర అధికారికంగా కానీ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మరియు సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ రంగుల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో, మిగతా మిత్రులతో, తెలిసిన వారితో సుఖంగా, సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలి. రసాయనాలు ఉన్న రంగులు కాకుండా ఇతరత్ర రంగులతోటి మీ అందరి కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకోండి. అదేవిధంగా ఇతరులకు అసౌకర్యం కల్పించకుండా సౌకర్యవంతంగా ఉండేటట్టు అందరితో కలిసి శుభంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మరొక్కసారి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, మానవతా సదన్ పిల్లలకి, సిబ్బందికి అందరికీ కూడా రంగుల పండుగ హోలీ శుభాకాంక్షలు. అసలు టైం పని చేతలేవు. ఒక ఫోటో, గ్రూప్ ఫోటో, పిల్లలు లక్ష్మీనారాయణ పక్క అట్లా వెరీ గుడ్. చిన్ను ఒక్క స్నాప్ తీసుకున్నాక ముందే చక్కగా అవుతుంది. చెప్పండి ఇట్లా హ్యాపీ హోలీ. నూతన మండలాల ఏర్పాటు జరిగినప్పుడు బోధన్ పరిధిలోని సాలూరాను మండలంగా ప్రకటించాలని కోరారు. అనివార్య కారణాల చేత మండలంగా ప్రకటించకపోయినప్పటికీ త్వరలో ఆ కల నెరవేరబోతుందని సాక్షాత్ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బోధన్ మండల పరిధిలోని సాలూరాను మండలంగా ప్రకటిస్తామని ఇటీవల నిజామాబాద్ ఎన్నికల శంకరావంకు వచ్చిన సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలో అనేక మండలాల ఏర్పాటు చేయాల్సి ఉందని, త్వరలో వీటిని నెరవేరుస్తామన్నారు. సాలూరా పేరును ఉటకాయించారు. దీంతో సాలూరా టీఆర్ఎస్ ప్రజలు సంబరాలు జరిపారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్ చిత్రపటాలకు బుద్ధ రాజేశ్వర్ నేతృత్వంలో పాలాభిషేకం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల చొరవతో త్వరలో సాలూరా మండలంగా మారబోతుందని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని మండలాల ఏర్పాటు జరిగినప్పుడు సాలూరా సైతం మండలంగా ఏర్పడాల్సి ఉండగా అనివార్య కారణాల చేత ఏర్పడలేదని రాజేశ్వర్ పేర్కొన్నారు. ఎంపీ కవిత ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు సీఎం దృష్టికి తీసుకెళ్లి మండల ప్రకటన జరిపిస్తున్నారు.
దీంతో ఆనంద పారవశ్యంతో పాలాభిషేకం జరిపారు. త్వరలో సాలూరా మండలంగా మారుతుందని పేర్కొన్నారు. కొన్ని కొత్త మండలాలు కావాలని చెప్పి జిల్లాలో డిమాండ్లు ఉన్నాయి. ఆరుమూరు నియోజకవర్గంలో ఆలూరు కావచ్చు, డొంకేశ్వర్ కావచ్చు, బోధన్ నియోజకవర్గంలో సాలూరా కావచ్చు. నిజామాబాద్ జిల్లా బహిరంగ సభలో వచ్చినటువంటి గౌరవనీయులు మన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ గారు సాలూరా గ్రామాన్ని మండలంగా ప్రకటించినందుకు మేమందరం సాలూరా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అందరం కూడా పేరు పేరున మండలం ప్రకటించినందుకు మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. చాలా 30 సంవత్సరాల నుంచి ఏదైతే మండలం కావాలని చెప్పి అనేక సందర్భాల్లో అడుగుతూ ఉన్నాం. కానీ ఏ పార్టీ ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి మరి నూతనంగా మండలాలు ఏర్పడిన దాంట్లో మరి సాలూరా మండలం కూడా కావాలని చెప్పి మేము గత కొన్ని రోజులు అడుగుతూ ఉన్నాం. మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే షకీల్ గారు కానివ్వండి, మా కవితక్క, మరి మా బతుకమ్మ తల్లి, మరి రాణి రుద్రమాదేవి అయినటువంటి మా కవితక్క గారు మరి చొరవ తీసుకొని ఈరోజు మా సాలూరా మండలాన్ని మరి ప్రకటించడం ఎంతో హర్షిస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఈరోజు మరి హోలీ సందర్భంగా సంబరాలు జరుపుకున్న సందర్భంలో మరి హోలీ పండుగ రోజే మా యొక్క సాలూరా మండలం ప్రకటించడం వల్ల నిజమైన హోలీ జరుపుకుంటా ఉన్నాం. కళాశాల పాఠశాల వార్షికోత్సవాలు జరుపుకొని ఎంతో ఎంజాయ్ చేస్తారు. కళాశాలలో చేరిన తర్వాత కొత్త స్నేహితులు ఎందరో కలుస్తారు. సీనియర్స్ జూనియర్స్ మధ్య ఆటలలో, చదువులలో ఇంకా ఇతర రంగాలలో పోటీ పడతారు. 25వ వార్షికోత్సవ వేడుక అందరినీ కలిపింది. జిల్లా కేంద్రంలోని నిశిత పీజీ కళాశాల రజతోత్సవ వేడుక ఎంతో సంబరంగా జరిగింది. కళాశాలలో చదువుతున్న అన్ని గ్రూపులకు చెందిన విద్యార్థులతో పాటు అడ్మిన్లు సైతం కలిసిపోయారు. కళాశాల 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులు సైతం కలిసి నృత్యాలతో సందడి చేశారు. అందరూ కలిసి కళాశాల ఆవరణలో స్టెప్పులేశారు. దీంతో కళాశాల సందడిగా వాతావరణం నెలకొంది. ఒకరిని మించి ఒకరు స్టెప్పులేశారు. గ్రూప్ డ్యాన్సులతో అదరగొట్టారు. రజతోత్సవ వేడుక ఆనందభరితంగా జరుపుకున్నారు. బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు, రంగులమయంగా మారిన గ్రామాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిళలు. బోధన్ డివిజన్లో వింత ఆచారం, పండగ పూట పిడిగుద్దులాట, హున్సాలో జరిగిన తంతు తిలకించేందుకు తరలి వచ్చిన జనం. నా అనేవారు లేని వారికి అండగా నేను, మానవతా సదన్లో జరిగిన రంగుల పండగ సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు. రసాయన రంగులు వద్దు, ఔషధ మిశ్రమ మట్టితోనే ఎంతో లాభం. అలీసాగర్ వద్ద పతాంజలి ఆధ్వర్యంలో మట్టి స్నానాలు. సాలూరాకు త్వరలో మండల హోదా, సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులు, కృతజ్ఞతగా పాలాభిషేకం చేసిన పార్టీ శ్రేణులు. బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా విజన్.